Hi friends, welcome to GVR GS Academy. This is Ramna Gaudgodsla. డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా ఈరోజు అన్ని వార్తాపత్రికల్లో వచ్చిన ప్రధాన అంశాలపైన మనం చర్చించుకుందాము. ఈరోజు నేను చెప్పే ఈ వీడియోలో పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు చాలా ఇంపార్టెంట్ 1-2 బిట్స్ని మనం ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేయవచ్చు. అటు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు అయితేనే, ఇటు రాష్ట్ర స్థాయి ఉద్యోగాలు అయితేనే ఖచ్చితంగా 1 మార్క్ ఛాన్స్ లేదా స్కోప్ ఉన్న ఏరియా. అదే మనకు ఐసీసీ ర్యాంకింగ్ 2020. ఫస్ట్ మనం ఐసీసీ అంటే ఏందో చూద్దాం. ఐసీసీ ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్, అంతర్జాతీయ క్రికెట్ మండలి, అంటే అంతర్జాతీయ క్రికెట్ వ్యవహారాలన్నీ చూసుకునే ఒక బోర్డు. స్థాపన 1909 జూన్ 15. ప్రధాన కార్యాలయం దుబాయ్లో ఉంటుంది. ఐసీసీ చైర్మన్ ప్రస్తుతమైతే ఇమ్రాన్ ఖవాజా కొనసాగుతున్నారు. ఆయన ఇది ఐసీసీ చైర్మన్కు ప్రస్తుతమైన తాత్కాలికంగా ఈ బాధ్యతలను స్వీకరిస్తున్నాడు. కారణం 2020 జూలై 1న పదవీ కాలాన్ని పూర్తి చేసుకున్న శశాంక్ మనోహర్ స్థానంలో అప్పటికే ఐసీసీ డిప్యూటీ చైర్మన్ హోదాలో ఉన్న ఇమ్రాన్ ఖవాజా తాత్కాలిక చైర్మన్గా కొనసాగుతున్నారు. ఇక సిఇఓ మను సాహ్ని, ఇది ఐసీసీ నేపథ్యం. ఈ ఐసీసీ తాజాగా 2020 ర్యాంకింగ్లను ప్రకటించడం జరిగింది. కాబట్టి ఐసీసీ అంతర్జాతీయ క్రికెట్ మండలి, అంతర్జాతీయంగా ఏ దేశ క్రికెటర్ అయినా ఈ జాబితాలో చోటు దక్కే అవకాశం ఉంటుంది. మరి మన వాళ్ళకి ఎవరికైనా చోటు దక్కిందా, దక్కితే ఏ స్థానంలో ఉన్నారు, ఆ అంశాలను మనం ఒకసారి చూద్దాం. ఫస్ట్ మనం ఈ జాబితాను ఐసీసీ ఆగస్ట్ 26న ఈ ర్యాంకులను విడుదల చేయడం జరిగింది. ఫస్ట్ మనం ఇందులో ఐసీసీ వన్ డే బ్యాట్స్మెన్ కేటగిరీ చూద్దాము. ఇందులో విరాట్ కోహ్లీ మనకు తెలుసు, కెప్టెన్. ఆయన 871 పాయింట్లతో విరాట్ కోహ్లీ ప్రథమ స్థానంలో నిలిచాడు. అలాగే 855 పాయింట్లతో రోహిత్ శర్మ రెండవ స్థానంలో నిలిచాడు. అలాగే బాబర్ అజం, ఈయన పాకిస్తాన్ క్రికెటర్, 3rd ప్లేస్లో నిలిచాడు. అలాగే న్యూజిలాండ్కి చెందిన రాస్ టేలర్ 4వ స్థానంలో నిలిచాడు. దక్షిణాఫ్రికాకు చెందిన డూప్లెసిస్ 5వ స్థానంలో నిలిచాడు. ఇది వన్ డే కేటగిరీ విభాగంలో. నెక్స్ట్ మనం ఇందులోనే టెస్ట్ బ్యాట్స్మెన్ కేటగిరీ చూద్దాము. ఇందులో స్టీవ్ స్మిత్, ఆస్ట్రేలియాకి చెందిన స్టీవ్ స్మిత్ 911 పాయింట్లతో ఆయన తొలి స్థానంలో నిలిచాడు. 886 పాయింట్లతో విరాట్ కోహ్లీ రెండవ స్థానంలో నిలిచాడు. వన్డేలలోనేమో మొదటి స్థానం, టెస్ట్ బ్యాట్స్మెన్లనేమో రెండవ స్థానంలో విరాట్ కోహ్లీ నిలవడం జరిగింది. 827 పాయింట్లతో ఆస్ట్రేలియాకు చెందిన మార్నస్ లబుసేన్, ఆయన 3rd ప్లేస్లో నిలవడం జరిగింది. ఇప్పుడు మనం వన్డే అయిపోయింది, టెస్ట్ అయిపోయింది. ఒకసారి T20 బ్యాట్స్మెన్ కేటగిరీ విభాగాన్ని పరిశీలిస్తే బాబర్ అజామ్, ఆయన పాకిస్తాన్, ఆయన ప్రథమ స్థానంలో నిలిచాడు. వికెట్ కీపర్ కేఎల్ రాహుల్, ఈయన రెండవ స్థానంలో నిలవడం జరిగింది, భారత్కు చెందిన కేఎల్ రాహుల్. అలాగే ఆస్ట్రేలియాకు చెందిన అరోన్ ఫించ్, ఆయన 3rd ప్లేస్లో ఈ జాబితాలో లేదా ఈ ర్యాంకింగ్లో నిలిచాడు. ఒకసారి మనం బౌలింగ్ విభాగాన్ని కూడా పరిశీలిద్దాం. బౌలింగ్ విభాగంలో టెస్టులోనైతే ప్యాట్ కమిన్స్, ఆస్ట్రేలియాకు చెందిన ప్యాట్ కమిన్స్ 904 పాయింట్లతో ఆయన ప్రథమ స్థానంలో నిలిచిండు. వన్డేలోనైతే ట్రెంట్ బౌల్డ్, న్యూజిలాండ్కి చెందిన ట్రెంట్ బౌల్డ్ 722 పాయింట్లతో ఆయన రెండవ స్థానంలో నిలిచాడు. 2020లో రషీద్ ఖాన్, ఆయన 736 పాయింట్లతో ఈ ముగ్గురు కూడా మొదటి స్థానాల్లో నిలిచారు. టెస్టులనేమో ప్యాట్ కమిన్స్, వన్డేలనేమో ట్రెంట్ బౌల్డ్, 2020నేమో రషీద్ ఖాన్ మొదటి స్థానంలో నిలవడం జరిగింది. ఇక ఓవరాల్గా మనం ఈ బౌలింగ్ విభాగంలో 719 పాయింట్లతో జస్ప్రీత్ బుమ్రా వన్డేలలో ఆయన రెండవ స్థానంలో నిలిచాడు. వన్డేలలో మొదటి స్థానంలో ఎవరు నిలిచిందంటే ట్రెంట్ బౌల్ట్, వన్డేలలో రెండవ స్థానంలో ఎవరు నిలిచారంటే జస్ప్రీత్ బుమ్రా రెండవ స్థానంలో నిలవడం జరిగింది. మొత్తానికి ఓవరాల్గా మనం పరిశీలించినట్లయితే ఇండియా వన్డేలనేమో రెండవ స్థానంలో నిలిచింది ర్యాంకుల్లో. టెస్టు మరియు 2020లో మాత్రం 3వ స్థానంలో నిలవడం జరిగింది. ఇది ఐసీసీ ర్యాంకింగ్ సంబంధించింది. ఎగ్జామినర్ ఏ విధంగా క్వశ్చన్ అడిగితే ఆ విధంగా మనం ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. ఎగ్జామినర్ వన్డే అడిగిండా, టెస్టులు అడిగిండా, లేదా 2020లో అడిగిండా, బౌలింగ్ విభాగంలో అడిగిండా, దాన్ని బట్టి మనం తొందరపడకుండా ఆన్సర్ చేయాల్సిన
బాధ్యత యాస్పిరెంట్స్ పైన ఉంది. ఇది మనకు ఈ క్రికెట్కి సంబంధించిన వ్యవహారాలు. ఇక నెక్స్ట్ మనం వ్యవసాయానికి సంబంధించిన అంశాలను ఒకసారి పరిశీలిస్తే సాగులో నంబర్ 1గా తెలంగాణ నిలిచింది. అటు ఒక పక్క మిషన్ కాకతీయ అయితేంది, ప్రాజెక్ట్లో ఈ మిషన్ కాకతీయ వల్ల గణనీయంగా వాటర్ అంటే మనకు స్టోరేజ్, ముఖ్యంగా ఈ మిషన్ కాకతీయ వల్ల గ్రౌండ్ లెవెల్ విపరీతంగా పెరగడం వల్ల సాగునీటి విస్తీర్ణం పెరిగింది. అలాగే కొత్త ప్రాజెక్టులు, అలాగే వ్యవసాయ రంగం పైన తెలంగాణ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు కారణాలు ఏదైతేనేం సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగిందనే చెప్పొచ్చు. సాగులో నంబర్ 1 స్థానంలో తెలంగాణ నిలిచింది. ఈ వర్షాకాల పంటల సాగులో తెలంగాణ సరికొత్త రికార్డును సృష్టించిందనే చెప్పొచ్చు. గత ఖరీఫ్తో పోలిస్తే ఈసారి సాగు విధానంలో దేశంలోనే తొలి స్థానంలో తెలంగాణ నిలవడం జరిగింది. ఒకసారి మనం గత ఖరీఫ్ తోటి కంపేర్ చేసుకుందాం. గత ఖరీఫ్ సీజన్లో రాష్ట్ర వ్యాప్తంగా 1,02,00,000 ఎకరాలు సాగు అవ్వగా ఈ ఏడాది 36.59% వృద్ధితో, ఎంత శాతం వృద్ధి రేటు అని కూడా అడగచ్చు. మనం ఫస్ట్ సెకండ్ అని పక్కన పెట్టినా దానికి ప్రాధాన్యత ఇస్తూనే వృద్ధి రేటు కూడా ఎంత అది కూడా చూడాలి. 36.59% వృద్ధితో 1,34,00,000 ఎకరాల్లో ఈసారి పంటల సాగు జరుగుతుంది. ఒకసారి మనం ఈ సాగులో 1,34,00,000 ఎకరాల సాగుతో దేశంలోనే అత్యధిక సాగు విస్తీర్ణం గల రాష్ట్రంగా తెలంగాణ ప్రథమ స్థానంలో నిలిచింది. సెకండ్ ప్లేస్ 36%, మనదేమో 36.59 తోటి తెలంగాణ ఫస్ట్, 36 తోటి జార్ఖండ్ రెండవ స్థానంలో నిలవడం జరిగింది. జార్ఖండ్ అంటే జనరల్గా మనం నమ్మం, కానీ జార్ఖండ్ కూడా సాగు విస్తీర్ణంలో సెకండ్ ప్లేస్లో ఉండడం జరిగింది. ఎందుకు నమ్మమని నేను ఆ మాట అన్నంటే, సాధారణంగా అయితే మనకు పంజాబ్ మీదనో లేకుంటే ఇంకా తమిళనాడు మీదనో వాటి మీదనో హర్యానా మీదనో మనకు ఎక్కువ అంటే ఫోకస్ పెరుగుతుంది, నదులు జలవ అంటే ఆ కాన్సెప్ట్ తోటి. కానీ జార్ఖండ్ ఇక్కడ రెండవ స్థానం నిలిచింది. థర్డ్ ప్లేస్ తమిళనాడు 35.14%లో మనకు తమిళనాడు మూడవ స్థానంలో నిలిచింది. ఒక్కోసారి అడుగుతాడు, దేశంలో అత్యధిక సాగు విస్తీర్ణంలో మొదటి 3 రాష్ట్రాల్లో లేనిది ఏది అంటాడు. లేనిది ఎప్పుడు తెలుస్తుంది? ఉన్నాయి తెలిసినప్పుడు తెలుస్తుంది. కాబట్టి ఫస్ట్ తెలంగాణ, సెకండ్ జార్ఖండ్, థర్డ్ తమిళనాడు, అది మనం గమనించాల్సిన అవసరం ఉంది. ఇక పంటల సాగు విషయానికి వచ్చేసరికి ఈసారి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నియంత్రిత సాగు విధానాన్ని అమల్లోకి తెచ్చింది. దానికి సంబంధించిన అధికారులకు ఇప్పటికే మనకు మార్గదర్శకాలు జారీ అయినాయి. ఆల్రెడీ ఖరీఫ్ మొలకెత్తి పంట కూడా ఇప్పుడు పెరిగిన స్థితిలో ఉంది. మొత్తానికి ఒకసారి పరిశీలిస్తే ఈ ఏడాది ప్రభుత్వం లక్ష్యంగా నిర్ణయించిన 41.76 లక్షల ఎకరాల కంటే 5 లక్షల ఎకరాలలో ఈసారి అదనంగా వరి సాగు అయినట్టు మనకు వ్యవసాయ శాఖ తెలిపింది. 46.55 లక్షల అంటే 46,55,000 ఎకరాలలో వరి సాగును ఈసారి చేయడం జరిగింది. నిజానికి ఆ నిర్దేశిత లక్ష్యం కంటే కొంత ఎక్కువనే వరిని సాగు చేసినట్లు మనకు లెక్కల ద్వారా తెలుస్తుంది. అలాగే పత్తి సాగు లక్ష్యం, మనకు వాణిజ్య పంట అయిన పత్తి 60.16 లక్షలు అంటే 60,16,000 ఎకరాలలో పత్తిని సాగు చేయాలని అధికారులు నిర్దేశించినప్పటికీ దాదాపు కొంచెం దగ్గరనే ఉన్నామని చెప్పచ్చు. 58,92,00,000 ఎకరాల్లో అంటే 58,92,00,000 ఎకరాలలో పత్తిని సాగు చేయడం జరిగింది. అలాగే మిర్చి, చెరుకు వంటి ఉద్యానవన పంటలు మరో 8,68,125 ఎకరాలలో సాగు చేస్తున్నారు. మొత్తానికి అన్ని పంటలను కలిపి తెలంగాణలో సాగు విస్తీర్ణం 1,34,86,51 ఎకరాల్లో సాగు అవుతుంది. నేను ఈ వీడియో చివరన ఆ ఫోటోను కూడా నేను ఉంచడం జరుగుతుంది. ఏ పంట ఎంత సాగు అనేది మీరు ఆ ఫోటోలో చూడవచ్చు. ఇక మూడో అంశం మనం ఒక్కసారి చూద్దాం. ఈ ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్, మనం నిన్న మొన్నటి వీడియోలో ఆయన ఆరోగ్యం క్షీణించింది, కోమాలో ఉన్నాడని మనం చెప్పడం జరిగింది. తాజాగా ఆయన అధికార వర్కర్స్ పార్టీ పొలిట్ బ్యూరో సమావేశానికి హాజరైనట్టు అది 2020 ఆగస్టు 25న ఉత్తర కొరియా అధికార వార్తా సంస్థ సెంట్రల్ న్యూస్ ఏజెన్సీ చెప్పడం జరిగింది. అంటే ఊహాగానాలన్నిటికీ తెరపడ్డదనే చెప్పొచ్చు. ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే రేపు భవిష్యత్తులో ఉత్తర కొరియా అధికార వార్తా సంస్థ ఏది అని అంటే
సెంట్రల్ న్యూస్ ఏజెన్సీ, అది గుర్తుంచుకున్నాలా. అంతే తప్ప ఆయన కోమాలు ఉన్నాడా అది ఉన్నాడా అది కంటిన్యూ అది కొనసాగుతూ ఉంటుంది, అది మనకు సంబంధం లేని అంశం. ఇక్కడ ఉత్తర కొరియా అధికార వార్తా సంస్థ సెంట్రల్ న్యూస్ ఏజెన్సీ. ఇది మరిన్ని విషయాల కోసం, మరిన్ని అప్డేట్ విషయాల కోసం నా యూట్యూబ్ ఛానల్ జీవీఆర్ జిఎస్ అకాడమీని సబ్స్క్రైబ్ చేసుకోండి.